హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మ్యాగ్నస్. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా పైడేట్ శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి తెలుపుకున్నానండి. ఎందుకంటే చాలా మంచి అప్డేట్స్ అనేవి ఈ అప్డేట్లో వచ్చాయి. ఫస్ట్ పార్ట్ 1 మొన్న రిలీజ్ చేశాను. మంచిగా మనందరూ ఆదరించి బాగా చూశారు. పార్ట్ 2 ఏంటంటే నికోలస్ కొకాలిస్ సార్ ఎవరైతే మన పై క్రియేటర్ ఉన్నారో ఆయన ఏమేమి అనౌన్స్మెంట్ చేశారో పార్ట్ 2లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తారో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే అంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. ఓకేనా? మీ టీం మెంబర్స్ అందరికీ మీ గ్రూప్స్లో షేర్ చేయండి. దట్టు ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో మీ ఏ వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఐ నెట్వర్క్ గ్యారేజ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, జాయిన్ అవ్వండి. అప్డేట్స్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. విడిగా ఎవరికి మెసేజ్ చేయొద్దు, గ్రూప్లోనే అప్డేట్స్ వస్తాయి. లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మన మార్చ్ 14th పై డే రోజు రీసెంట్గా మన మార్చ్లో కొన్నిసార్లు అప్డేట్స్ ఇచ్చారు. కొన్ని వర్క్లో చాలా స్పీడ్ పెరిగింది. ఆ ప్రోగ్రెస్ ఏదైతే స్టేటస్ ఉందో అది మెన్షన్ చేసి చెప్పారు సార్. ముఖ్యంగా అందరికీ చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను. అదేంటో చెప్పమంటారా? మనం ఎప్పటి నుంచో అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది, అసలు అదేంటి అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అంటే ఏంటో ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నిజం చెప్తున్నాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తేనే మీకు సార్ ఏం అనౌన్స్మెంట్ చేస్తారో మనందరికీ తెలిసింది. అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఇది ముఖ్యంగా అందరూ అది ఈ సంవత్సరం ఆఖరులోపు రిలీజ్ చేస్తారంట. ఎంత తొందరగా కేవైసీలు కంప్లీట్ చేసుకుంటే, మైగ్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మన టీం మెంబర్స్కి మన కేవైసీ మైగ్రేషన్లు, మన టీం మెంబర్స్ కేవైసీ మైగ్రేషన్స్ ఎంత తొందరగా క్లియర్ చేసుకుంటే అంత తొందరగా రేపు క్రిస్మస్ కల్లా అంటే డిసెంబర్లో లోపు ఏదో టైంలో లేకపోతే డిసెంబర్లోనో అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ మన టీం ద్వారా వస్తుంది. కాబట్టి అది రిలీజ్ చేస్తున్నారు. టీమ్స్ ఉన్న వాళ్ళకి పండగే. అందుకే ఫస్ట్ నుంచి చెప్పుకున్నా, వేరే వారికి రెఫర్ చేయండి అని. ఓకేనా? నెక్స్ట్ సార్ ఫస్ట్ మాట చెప్పారు అనౌన్స్మెంట్లో. ఓపెన్ మెయిన్ నెట్ ఏదైతే ఉందో అంటే పై నెట్వర్క్ లాంచింగ్ ముందు ఇది చివరి పైడేట్ 2 అని చెప్పారు సార్. ఆ తర్వాత పైడేట్ 2 రాదా అని కాదు, ఓపెన్ మెయిన్ నెట్కి ముందు ఇదే లాస్ట్ పై 2 డే అని చెప్తున్నారు. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఓపెన్ మెయిన్ నెట్కి ముందు ఇది లాస్ట్ పై 2 డే అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఖచ్చితంగా సార్ ఎప్పుడు చెప్పరు అలాంటి. ఓపెన్ మెయిన్ నెట్ ఓపెన్ చేస్తున్నారు, మెయిన్ నెట్ ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ నెట్ వచ్చేస్తుంది, ఓపెన్ నెట్వర్క్. ఓకేనా? అది అయితే ఇప్పుడు మనం ప్రోగ్రెస్ ఏదైతే వర్క్ జరిగిందో దాని యొక్క ప్రోగ్రెస్ మనం ఒకసారి సార్ ఇచ్చిన అప్డేట్స్ కొన్ని కీ పాయింట్స్ అనేవి నేను రాసుకోవడం జరిగింది. అవి మన వాళ్ళందరూ ముందు పెడుతున్నాను. ఇప్పుడు రీసెంట్ మార్చ్ 14th పై డే రోజున అప్పటికి స్టేటస్ ఎంతమంది కేవైసీలు అయినాయని చెప్పారు. అప్పటి స్టేటస్ ఎంతమంది కేవైసీలు అని, ఎంతమంది మైగ్రేషన్ అని, ఎన్ని డియాప్స్ రెడీ అని చెప్పారు. ఇవి కండిషన్స్ అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ 1.5 మందికి కేవైసీలు కంప్లీట్ అవ్వాలి, కండిషన్ నెంబర్ 1. అలాగే 1 మందికి మైగ్రేషన్లు కంప్లీట్ అవ్వాలి. మళ్ళీ కండిషన్ నెంబర్ 2 ఏంటి? డియాప్స్ 100 అవ్వాలి. ఓకేనా? అలాగే థర్డ్ కండిషన్, మెయిన్ నెట్ ఓపెన్ చేసే టైంలో యుద్ధాలు, ప్రకృతి విపత్తులు ఇలాంటి మన వీడియోలో కూడా చెప్పాను. ఇవి 3 కండిషన్స్ మీద మెయిన్ నెట్ అనేది ఓపెన్ చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఆ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో సార్ అనౌన్స్ చేశారు. కాబట్టి అది మన వాళ్ళకి నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను చెప్తున్నాను. మార్చి 14th 94 లక్షల మందికి కేవైసీలు కంప్లీట్ అయ్యింది. 94 లక్షల మంది కేవైసీలు కంప్లీట్ అయింది. అంటే 9.45 మిలియన్ పీపుల్కి కేవైసీలు కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు 12 మిలియన్ పీపుల్ కంప్లీట్ అయింది కేవైసీలు. ఇంకా 30 lakhs పీపుల్కి మాత్రమే అవ్వాలి. అంటే దాదాపు 1,20,00,000 మంది కంప్లీట్ అయినాయి అనమాట.
కేవైసీలు. మనకు అవ్వాల్సినవి ఎంత? 1.5 అంటే ఇంకో 30 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. కండిషన్ నెంబర్లో 1 ఆఫ్ ది పార్ట్ ఇది. అలాగే మైగ్రేషన్స్ అనేవి మార్చి 14న 45 లక్షల మంది కంప్లీట్ అయింది. ఎన్ని అవ్వాలి అసలు? 1 కోటి మంది అవ్వాలి. మార్చి 14 అనౌన్స్మెంట్లో 45 లక్షల మంది 4.5 మిలియన్ పీపుల్కి కంప్లీట్ అయింది మైగ్రేషన్స్, అంటే 45 లక్షలు. ఇప్పుడు స్టేటస్ ఏంటంటే దాదాపు 5.7 మిలియన్ పీపుల్కి అయింది, అంటే 57 లక్షల పైచిలుకు పైనీర్స్కి కంప్లీట్ అయింది. ఇది మనకి ప్లస్ పాయింటే కదా. చాలా వరకు మూవ్ అయింది బండి ఈ 3-4 నెలల్లో. మన మార్చ్ అంటే ఏప్రిల్, మే, జూన్ 3 monthsలో గట్టిగానే మూవ్ అయింది. దాదాపు 10 లక్షల మంది మైగ్రేషన్ పైన కంప్లీట్ అయింది. ఓకేనా? అలాగే డీసెంట్రలైజ్డ్ యాప్స్ మన మార్చ్ 14కి 50 కంప్లీట్ అయింది. 50 కంప్లీట్. ఇది బాగా కీ రోల్. కేవైసీ ఎంత కీ రోల్ కీలక భూమి పోషిస్తుందో, మైగ్రేషన్స్ ఎంత కీలక భూమి పోషిస్తుందో, అలాగే డీసెంట్రలైజ్డ్ యాప్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ఎంత పై నెట్వర్క్. అవి మార్చ్ 14కి 50 యాప్స్ కంప్లీట్ అయ్యాయని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ 70 కంప్లీట్ అయింది. 70 అబవ్ అంట. చూడండి, అసలు మామూలు విషయం కాదు. 70 అంటే ఆల్మోస్ట్ 20 యాప్స్ ప్లస్ కంప్లీట్ చేశారు. మొత్తం 70, ఇంకా 30 అయితే 100 అవుతాయి. ఎన్ని అవ్వాలి అసలు? 100 అవ్వాలి. మార్చ్ 14న 50 కంప్లీట్ అయినాయి, ప్లస్ 20 ఇప్పుడు కంప్లీట్ అయినాయి, 70 అయినాయి, ఇంకా 30 అయితే 100 కంప్లీట్ అవుతాయి. అంటే మెయిన్ నెట్కి మనం బాగా దగ్గరలో ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మళ్ళీ ఒకసారి చెప్తున్నానంటే వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం వీడియో చేసేది యూట్యూబ్ రెవెన్యూ కోసం కాదు. ఎవరైనా ఏ గ్రూప్లో లేకపోతే, ఏ వాట్సాప్ గ్రూప్లో లేకపోతే మన వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మరోసారి చెప్తున్నాను, లింక్ మీద క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే ఎవరి అయితే కేవైసీలు పెండింగ్లో ఉంటున్నాయో వాళ్ళందరూ మొత్తం అన్బ్లాక్ రిలీజ్ చేస్తున్నారు. చాలా మంది కేవైసీలు ఆటోమేటిక్గా రివ్యూ చేసి కరెక్ట్గా ఉంటే పాస్ చేసేస్తున్నారు. చాలా స్పీడ్గా అవుతుంది. మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఎవరైతే పెండింగ్లో ఉన్నారో. కొంతమందికి చెక్ చేసుకుంటే పాస్ అని వస్తుంది, కొంతమంది కంప్లీట్ యువర్ మెయిన్ చెక్ లిస్ట్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వాలెట్ క్రియేట్ చేసుకున్నట్టయితే ఓకే, వాలెట్ క్రియేట్ చేసుకోకపోతే వాలెట్ క్రియేట్ చేసుకొని 3rd స్టెప్ వాలెట్ కన్ఫర్మేషన్ చేసుకోండి. అలాగే 6th స్టెప్ కంప్లీట్ చేయండి. అక్నాలజ్మెంట్ మీద సైన్ చేయండి. అప్పుడు మీ కేవైసీ ఆటోమేటిక్గా రివ్యూకి వెళ్ళిపోద్ది, వ్యాలిడేటర్స్ దగ్గర వెళ్ళిపోద్ది, చూసేస్తారు. మళ్ళీ ఒకసారి రీసబ్మిట్ ఆప్షన్ వస్తే వస్తుంది, లేకపోతే అంతకుముందు చేసిన కేవైసీనే పాస్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. అలాగే మైగ్రేషన్స్ కూడా చాలా స్పీడప్ చేశారు. అబ్బా, చాలా మంది మైగ్రేషన్ కంప్లీట్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. 9th స్టెప్ చాలా మంది కంప్లీట్ అవుతుంది. కొత్త వాళ్ళకి కేవైసీలు కూడా మాస్ కేవైసీ అనేది రోల్అవుట్ అవుతుందని చెప్పి దీంట్లో చెప్పారు. పక్కా లీగల్, ఎథికల్, చాలా సైద్ధాంతికంగా యుద్ధ ప్రాతిపదికలో ఒక టెక్ ప్రాజెక్ట్, ఒక జైంట్ టెక్ క్రిప్టో కరెన్సీ. ఇట్స్ నాట్ ఎ జస్ట్ క్రిప్టో కరెన్సీ, ఇట్స్ ఎ గ్లోబల్ పేమెంట్ మెథడ్. నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను, ఇది ఎవ్రీడే పీపుల్ లైఫ్లో ఖచ్చితంగా బల్లగుద్ది గట్టిగా ఉంటుంది వ్యవహారం పేమెంట్ విషయంలో. మన ఆఫీస్లో కూడా పెట్టా పే విత్ పై స్కానింగ్లు. ఓకేనా? ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైన శుభవార్త ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, నాకు బాగా నచ్చింది, అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ వెరిఫై అవుతుందంట. అబ్బాబ్బాబ్బాబ్బా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు డిసెంబర్లోనో లేకపోతే మార్చ్ 14తో మెయిన్ నెట్ వచ్చేస్తే ఎన్ని కాయిన్స్ వస్తాయి? నాకు కానీ ఎక్కువ కాయిన్స్ 10,000 కాయిన్స్ మైనింగ్ చేసుకున్న వాళ్ళకి టీమ్స్ మొత్తం అలర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా యుద్ధ ప్రాతిపదికలు మీ యొక్క టీమ్స్ యొక్క కేవైసీలు కంప్లీట్ చేయండి తొందరగా. అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ మీకు వెరిఫై అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అప్డేట్స్ ఇవేనండి. మరిన్ని మంచి అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ టీం మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద ప్రాజెక్టు ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1000 మంది చూశారనుకోండి, ఆ 1000 మందిలో అక్కడ నాకు కనపడిద్ది ఒక 400 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఒక 400 మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, 600 మంది చేసుకోని వాళ్ళు ఉంటున్నారు.
చూస్తున్నాం కదా ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి డబ్బులు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు ఏమైనా అవుతాయి, ఫ్రీయే కదండి. ఇంత ఇన్ఫర్మేషన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీ గ్రూప్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. మీ మహేష్ మ్యాగ్నస్. జై హింద్.